అంటే ఇప్పుడు మరి ఇట్లా అనడం తప్పు, కొంతమందికి చెయ్యిలు ఉండవు, మరి అప్పుడు ఏం చూసి చెప్తారు వాళ్ళ జాతకం? అంటే అప్పుడు వాళ్ళ కాలికి ఉంటాయి కదా, వేళ్ళు ఉంటాయి కదా, కాలి వేర్లు ఉంటాయి కదా, ఆ కాలికున్న రేఖలను చూసి కూడా, కాలికున్న బొటన వేలును చూసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. మరి కాళ్ళు చెయ్యిలు లేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి నుదుటి పైన తలరాత ఉంటది కదా, నుదుటి పైన కూడా కొన్ని రేఖలు ఉంటాయి కదా, ఆ రేఖను చూసి కూడా చెప్పొచ్చు. ఈ విధంగా అంటే ఏ విధమైన సరే అంటే మనిషి లైఫ్ ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఆ ప్రిడిక్ట్ చేసే అతని పైన, అతని జ్ఞానం పైనే ఆధారపడి ఉంటది. అందరూ జ్యోతిష్ అని చెప్తారు, కానీ అందరి కరెక్ట్ కావు. అంటే మనకు ఉన్న నాలెడ్జ్ ని బట్టి, మనం చెప్పేదాన్ని బట్టి అక్కడ అక్యురేట్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే జ్యోతిషుడు చెప్పే దాని పైన బేస్ చేసుకుని ఉంటది. ఏ విధంగానే చెప్పొచ్చు. ఇక్కడ తలరాతలను బట్టి మనం చెప్పొచ్చు, కాళ్ళు వేళ్ళను బట్టి చెప్పొచ్చు, చేతుల రేఖలను బట్టి చెప్పొచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ తీసుకొని చెప్పొచ్చు, న్యూమరాలజీ ప్రకారం చెప్పొచ్చు, తర్వాత ఇన్ని విధాలుగా చెప్పొచ్చు. కానీ చెప్పే అతను ఎలా ఉన్నాడు, చెప్పే అతను అంత జ్ఞానం ఉందా, అతను చెప్పగలుగుతాడా అనేది మనం చూసుకొని అన్ని విధాలుగా చెప్పేట దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు మనకు ఒక మంచి దారిని చూపిస్తారు, అలాగే మంచి గైడెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిందంటే చెప్పే అతను మన దగ్గరకు వచ్చిన అతను ఎన్నో బాధలతో వస్తాడు. అతనికి కావాల్సింది జాతకం చెప్తూ ఒక ధైర్యాన్ని నింపడం ఇంపార్టెంట్. వచ్చిన అతన్ని భయపెట్టి అవి చేస్తేనే మీకు అవుతుంది, ఇది చేస్తేనే మీకు అవుతుంది అనేది అది జ్యోతిష్యం కాదు.